బట్టలు కొట్టాలి సార్, యూనిఫామ్. ఏ స్కూల్ నాన్న? ఏ తరగతి? 5th క్లాస్. 5వ తరగతి. 5వ తరగతి అంటే నీకు షర్టు నిక్కర్ నాన్న. షర్ట్ పొడవు వచ్చి 23, షర్ట్ వచ్చి 26, షోల్డర్ వచ్చి 14.5, చేయి పొడవు వచ్చి 8, 11, ఫ్రంట్ లూజ్ వచ్చి 8.5. ఇప్పుడు నిక్కరు కొంచెం పొడవుగా ఉండాలనే యూనిఫామ్ కదా. 13.5 పొడవు, 26 నడుము, 19 తొడ లూజ్. అయిపోయిందమ్మా. 5వ తరగతి అబ్బాయికి 3 నిక్కర్లు 3 షర్ట్లకి క్లాత్ ఇచ్చారు. ఆ క్లాత్ 3 షర్ట్లకి వచ్చి 260 సెంటీమీటర్లు ఇచ్చారు. 3 షర్ట్లకి కలిపి. ఇది డబుల్ ఫోల్డ్ నిక్కర్ క్లాత్. 3 నిక్కర్లు కలిపి 1.70 ఇచ్చారు. మీ ఇంట్లో ఇక్కడ ముక్కలు జాయింట్ వేసుకుంటే సరిపోయింది. 3 నిక్కర్లు రెడీ. 1, 2, 3. ఇది బెల్ట్లకు వాడుకోవచ్చు. ఈ మిగిలిన దానికి ఇక్కడ పాయింట్ జాయింట్లు వేసుకోవచ్చు. ఇది మిగిలిన వాటికి వాడుకోవచ్చు ఈ పీస్. ఇప్పుడు చూసారుగా, ఇవి ఫ్రంట్ పార్ట్లు, ఇవి వచ్చి బ్యాక్ పార్ట్లు, ఇవి వచ్చి పాకెట్స్, ఒక నిక్కరు. అదేవిధంగా ఇవి ఫ్రంట్ పార్ట్లు, ఇవి బ్యాక్ పార్ట్లు, ఇవి వచ్చి పాకెట్స్, 2 నిక్కర్లు. ఇవి వచ్చి పాకెట్స్, ఫ్రంట్ పార్ట్లు, బ్యాక్ పార్ట్లు, 3 నిక్కర్లు. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ అని చూశారు. ఈ క్లాత్ని బ్యాక్ సైడ్ ఎలాగో మనం ఎలాస్టిక్ వాడతాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ల వరకు ఇది వాడుకొని సరిపోయిద్ది. ఉన్న క్లాత్ ఇది వచ్చి జిప్పులకి, రింగులకి ఇది వాడుకుంటే సరిపోయిద్ది. ఇందులో మిగిలిన ముక్క అక్కడ జాయింట్ వేసుకోవచ్చు, లేదంటే షర్ట్ క్లాత్ జాయింట్ వేసుకోవచ్చు అక్కడ ఆ కొంచెం వరకు. అదేవిధంగా షర్ట్లు ఉన్నాయి కదా, ఈ 3 షర్ట్లకు వచ్చి 2.60 ఇవ్వడం అయింది. 3 షర్ట్లకి. షాల్డర్ వచ్చి 14.5. ఇప్పుడు నెక్స్ట్ కాలర్కి వాడుకోవడానికి ఉపయోగంగా దీన్ని బడిచి తీసుకొని ఆ పీస్ని తీసుకోవాలి పక్కకి. సరిపోయింది. ఇది ఒక షర్ట్కి షోలరు, ఇది ఒక షర్ట్కి షోలరు, 2 వచ్చినాయి కదా. ఇది ఒక దానికి షోలరు 3. ఇగో ఒక షర్ట్ హ్యాండ్స్, షోలరు, అదేవిధంగా బ్యాక్ పార్ట్. ఇలా షోలర్ బ్యాక్ పార్ట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్లో ఇలా చేతులు పెట్టుకుంటాం. ఇది ఒక షర్టు, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లు, అదేవిధంగా బ్యాక్ పార్ట్, షోలరు, హ్యాండ్స్. ఇది 2వ షర్టు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లు, చేతులు, షోలరు, బ్యాక్ పార్ట్. 1, 2, 3. ఈ 3 షర్ట్లు. ఇప్పుడు 3 షర్ట్లు ఉన్నాయి కదా. అదేవిధంగా ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ కావాల్సినంత పాకెట్కి, కాలర్కి ఇందులో వాడుకోవచ్చు. డబుల్ మడుతుంది, చాలా పెద్ద క్లాత్ ఉంది. ఇందులో దేనికి కావాలో దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు 5th క్లాస్ అబ్బాయిది నిక్కరు షర్టు ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను. షర్ట్ ఇందాక చూసారు. అదేవిధంగా కాలర్ తయారు చేసుకున్నాం కదా. తయారు చేసుకొని కాలర్ ఇలా పెట్టి సెంటర్ కాటు పెట్టుకొని ఇది ఎట్లా అయితే ఉందో ఇది కూడా అంతే ఉండాలి కనుక ఇలాగ చూసుకోవాలి. ముందుగా ఇది ముఖ్యంగా రౌండ్గా తీసుకోవాలి. అది ముందుగా. ఇప్పుడు మరొకసారి ఇలా చెక్ చేసుకుంటే సరిపోయింది. చూసారుగా, ఈ విధంగా కాళ్ళు ఫ్రంట్ టు బ్యాక్ ఎక్కడ తిప్పులు రాకుండా ఫిల్ట్ అనేది పడకుండా చూసుకుంటే చాలా ముఖ్యంగా ఈ విధంగా అంత నీట్గా ఉండాలి. ఇప్పుడు కింద కుట్టేసుకుంటే షర్ట్ అయిపోయినట్టే. చూసారుగా, ఇప్పుడు షర్ట్ అయిపోయిందిగా. 5th క్లాస్ అబ్బాయిది. ఇది నిక్కరు, ఇది నిక్కర్ షర్టు 5th క్లాస్ అబ్బాయిది.